నమస్తే, వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ పవిత్ర రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయాలనే ఆరాధనతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఫలితంగా ప్రయాగ్రాజ్ నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, హైవేలు యాత్రికులతో కిక్కరిసిపోయాయి. మాఘమాసం ముందు వచ్చే కృష్ణపక్ష అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్యకు మరింత విశిష్టత ఉంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు మకర రాశిలో కలిసే అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక రోజున త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఇంట్లో శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాగ్రాజ్ లో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మహాకుంభాన్ని మరింత సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంది. భక్తుల రాకపోకలకు వీలుగా ప్రత్యేక మార్గదర్శకాలు, దారి చూపే బోర్డులు ఏర్పాటు చేశారు. కుంభమేళ ప్రాంగణాన్ని వాహన రహిత జోన్ గా ప్రకటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే శుక్ర, శనివారాల్లో 1,25,00,000 మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. మౌని అమావాస్య రోజున ఈ సంఖ్య 10 కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అమృత స్నానం సమయంలో ప్రత్యేక ప్రోటోకాల్స్ అమలు చేయబోతుంది.